సంవత్సరం చివరిలో వచ్చే ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరు కూడా శనీశ్వరుని అనుగ్రహం కోసం, అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, జాతకంలో శని దోష ప్రభావంతో ఇబ్బందులు పడేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని అనుగ్రహం కోసం, ముఖ్యంగా శని అనుగ్రహం మన మీద కలగాలంటే పెద్ద పెద్ద పూజలేవి చేయకపోయినా సరే ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలు. శని త్రయోదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శనికి ఎంతో ప్రీతికరమైన ఈ మంత్రాలను పఠిస్తూ బెల్లం కలిపిన నువ్వులను శనికి నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఆంజనేయ స్వామికి గాని వెంకటేశ్వర స్వామికి గాని దర్శించుకుంటే మంచిది. పూజ పూర్తయ్యాక శనిదేవునికి పెట్టిన బెల్లాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల